ఇచ్చిన హామీలు, గ్యారంటీలు ఏవి గూడా ఈ కంచె గచ్చిబౌలి విషయం ముందు ఎక్కడా కనిపించట్లేదు. అంటే బేసిక్‌గా ఒక పార్టీ ఎన్నికల హామీల టైంలో ఇచ్చే ఆ హామీలు ఏవైతే ఉంటాయో, ఒక్కసారి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గర ఎంత మేరకు నిధులున్నాయి? ఎంత ఉంది? మనం ఇవి అమలు చేయగలుగుతామా లేవా? ఇలాంటివన్నీ ఎందుకు చూసుకోవు? అంటే ఈ సో రాజకీయ నాయకులు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టరు? దే ఆర్ 2 థింగ్స్ అమ్మా. ఇందులో ఏందంటే చట్టపరంగా జవాబుదారీకి చట్టపరంగా ఎలాంటి చర్యలు లేవు. కోర్టులు కూడా అదే చెప్తున్నాయి. అన్లెస్ అంటిల్ పార్లమెంట్ యాక్ట్ చేస్తే ఏం తేవాలంటే ఒకసారి నువ్వు హామీలు ఇచ్చి అంటే మైన్యూట్ కాదు మేజర్ హామీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఆర్ఎస్ ₹1 తీసుకోకుండా క్రమబద్ధీకరణ రెగ్యులర్ చేస్తామని చెప్పారు. అవును. ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నాం. అవును. ఆ ఒక్క దాని మీదే అలాంటి చర్య చేసినప్పుడు ఇట్ ఈస్ చీటింగ్ ద పబ్లిక్. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి రద్దు చేస్తాం, ఆ చెప్పిన నాయకులందరినీ కంటెస్ట్ చేయకుండా అని ఒక చిన్న చట్టం తీసుకురండి, అందరూ సర్దుకుపోతారు. ఈ పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే మరి ఏం చెప్తారు? దేనికైనా చట్టం రావాలి. సో చట్టబద్ధత అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో, డెమోక్రసీ అంటే వ్యవస్థలు, వ్యక్తులు కాదు. ఎప్పుడైతే వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో డెమోక్రసీ పటిష్టంగా ఉంటుంది. నేను చెప్పేది ఇదివరకు గతంలో కూడా ఇది వ్యక్తుల రాజ్యం అయిపోతుంది. ఇన్స్టిట్యూషన్ షుడ్ బి స్ట్రాంగ్, వ్యవస్థలు స్ట్రాంగ్ ఉండాలి, జ్యుడిషియరీ స్ట్రాంగ్ ఉండాలి, ఈసీఐ స్ట్రాంగ్ ఉండాలి, జర్నలిజం మీడియా స్ట్రాంగ్ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ స్ట్రాంగ్ ఉండాలి, పొలిటికల్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి, అండ్ మోర్ ఇంపార్టెంట్ ప్రజలు స్ట్రాంగ్ ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏమైందంటే మేము ఏదన్నా అబద్ధాలు ఆడొచ్చు అనేది పోయింది రాజకీయ పార్టీలు. దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక చట్టబద్ధత తేవాలి. సపోజ్ మేనిఫెస్టోలో అమలు చేయకుంటే నెక్స్ట్ నీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేస్తుంది, మీ పార్టీ సింబల్ మీద ఎవరు నిలబడే అవకాశం అనే ఒక్కసారి తీసుకురండి. అందరూ 10 సార్లు ఆలోచించి హామీలు ఇస్తారు. అవునా కాదు? రైట్. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాను. ఎంతోమంది జర్నలిస్ట్ని ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు యూట్యూబర్లు కానివ్వచ్చు, లేకపోతే యూట్యూబ్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు కానివ్వచ్చు. శాటిలైట్ అంతా ఒక వర్గం అయిపోయింది, యూట్యూబ్ అంతా ఒక వర్గం అయిపోయింది. ఇప్పుడు నిజాలు చూపించేది ఎవరంటే యూట్యూబ్ నుంచే బయటకు వస్తుంది, డిజిటల్ మీడియా నుంచి. సో వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళ గొంతు కూడా నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ దాదాపు 70-80% ఆఫ్ ఛానల్స్ కొనేశారు. మరి ఏమైంది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండటానికి కూడా ఈ డిజిటల్ మీడియానే కారణం కదా, ఇది మీ యూట్యూబర్సే కారణం కదా. లక్షలాది మందిని కేసీఆర్ గారిని విమర్శిస్తుంటే లక్షలాది మందిగా చూశారు కదా. అందుకని డెఫినెట్లీ దీన్ని అదే కదా, ఒక తప్పును కప్పిపుచ్చుకోవటానికి 100 తప్పులు చేస్తుంది. రీసెంట్గా పార్లమెంట్ సమావేశాల్లోని కేసీ వేణుగోపాల్ గారు ఆయన నోటుతోనే చెప్పారు, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో యూట్యూబ్ల మీద జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు అని. మరి ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వర్తించట్లేదా? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అక్కడ హైకమాండ్కి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు అందరూ బరిదెగించారు. తెలంగాణ భాషలో చెప్పాలంటే బరిదెగించారు. మేము వచ్చేది లేదు, సచ్చేది లేదు. నేను అనుకోవటం వీళ్ళు కేంద్రంతో కూడా ఏమి సంప్రదిస్తున్నట్లు లేరు. వాళ్ళకేమో ఉన్నదే ఒక 2 ప్రభుత్వాలు. ఎప్పుడు ఏం పడిపోతే వాళ్ళకి తెలియదు. సో వీళ్ళు ఏంటంటే కేవలం కేంద్ర పార్టీకి మేము సంచులు పెడుతున్నాం కదా, మిగతాది మా ఇష్టం. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు ఎవ్వరికీ ఆత్మవిమర్శన లేదు. కేవలం దోచుకుందాం రా సమైక్యంగా అనే ప్రిన్సిపల్ మీద ఈ ప్రభుత్వం నడుస్తుంది. మరి ఈ కేసుల విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? అంటే రీసెంట్గా
పాపం కంచె గచ్చిబౌలి విషయంలో స్టూడెంట్స్ ఎంత పెద్ద ఎత్తున ధర్నాలు చేశారో బాగా గుర్తుంది అందరికి. ఎంత పెద్ద టఫ్ ఫైట్ చేశారో కూడా మనం చూసాం. వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఏమైతే అప్పుడు ఇదే కదా పాపాలు పండినప్పుడు మొత్తానికి బట్ వాళ్ళని కాపాడేది ఎవరు? మీరు ఏమైనా స్టాండ్ తీసుకుంటారా? డెఫినెట్లీ వాళ్ళ పక్షాన మా మొత్తం లాయర్స్ టీం ఉంది. వాళ్ళ పక్కన బెయిల్ వేయటం, వాళ్ళకి లీగల్గా అసిస్టెన్స్ అంతా సక్రమంగా నడుస్తూనే ఉన్నది. మా పెద్ద లీగల్ టీం ఉంది కదా. ఏబీపీ మన యువమోర్చా బీజేపీ కాదు, ఈవెన్ ఎన్ఎస్యూ కానీ ఈవెన్ కమ్యూనిస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎవరు ఉన్నా మా సహాయం కోరితే డెఫినెట్లీ 16 తర్వాత ఇంకొక పెద్ద యుద్ధం జరగబోతుందని చెప్పాలి. మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నాం కదా, మళ్ళోసారి కాక దాంట్లో కాలు పెడితే బీజేపీ మిలియన్ మార్చ్తో సహా మిలియన్ మార్చ్లో లాగా ప్రభుత్వాన్ని ఎండగట్టడం మాత్రం ఖాయం. తెలంగాణ ఉద్యమం తర్వాత అంత పెద్ద ఎత్తున మొన్న మిలియన్ మార్చ్ నేను మొదలే చెప్పాను, ఇప్పుడు కాదు ఫస్ట్ చెప్పాను. సరే మా కోర్టు వాళ్ళకు ప్రభుత్వానికి ఒక ఫేస్ సేవింగ్ ఇచ్చినట్లు. ఈ ప్రభుత్వానికి సోయి ఉంటే ఏంటంటే సుప్రీంకోర్టు ఒక ఎస్కేప్ రూట్ ఇచ్చింది. ఇవి ఎస్కేప్ రూట్ని తీసుకొని దాని మీద గప్చెప్తా ఉండేసి ఎస్యూకి దాన్ని అప్పచెప్పేసి మంచితనంతో ఇంతమంది చెప్తున్నారు కాబట్టి మేము కోర్టును గౌరవించి వాళ్ళ యొక్క సలహాలు పాటిస్తాం చెబితే వాళ్ళకి అంతో ఇంత ఫేస్ సేవింగ్ ఉంటుంది. ఇంకా మండిపోయి చేస్తే మాత్రం అది వేరే రకమైన యుద్ధాలకు దారితీస్తుంది.